గంటకో మాట పూటకో పాట. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి అంటూ నిప్పులు పోస్తోంది ఇరాన్ మీడియా. పశ్చిమాసియా యుద్ధంపై వైట్ హౌస్ వేదికగా ఒక్క గంటలో ఆయన 7 ప్రకటనలు చేశారు. అయితే అవన్నీ అబద్ధాలేనంటూ మండిపడుతున్న ఇరాన్ ట్రంప్ది అసలు నోరేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉంటూ ఇవేం మాటలు ట్రంప్ అంటూ ప్రశ్నిస్తోంది ఇరాన్ మీడియా. ఇంతకు ట్రంప్ చేసిన ఆ వ్యాఖ్యలేంటి? ట్రంప్ను ఇరాన్ ఎందుకు ఇంతలా తిడుతోంది తెలుసుకుందాం. వైట్ హౌస్ చరిత్రలోనే ఇది ఒక వింతైన ఘటన. పశ్చిమాసియా యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ వరుసగా 7 సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకటిది ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలిందని ఒక మాట, ఇంకా రెండవది తమతో చర్చలకు ఇరాన్ ప్రాధేయపడుతోందని మరో మాట, ఇక మూడవది అణు ఒప్పందానికి ఇరాన్ సిద్ధమైందంటూ మూడో మాట, ఇక నాలుగవది పాకిస్తాన్ వేదికగా డీల్ క్లోజ్ అయిందని మరొకటి. ఇలా ఒకదాని మీద ఒకటి పొంతనలేని ప్రకటనలు చేస్తూ ఇరాన్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు ట్రంప్. ఈ ప్రకటనలు ప్రపంచ మార్కెట్లను సైతం షేక్ చేశాయి. కానీ ఇరాన్ దృష్టిలో ఇవన్నీ ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమ్ మాత్రమే. దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ మీడియా అగ్గి మీద గుగ్గిలమవుతోంది. అగ్రరాజ్య అధ్యక్షుడి హోదాలో ఉండి ఇవే మాటలు ట్రంప్ అంటూ నేరుగా ప్రశ్నిస్తోంది. ట్రంప్ చెప్పినవన్నీ కట్టుకథలే. ముఖ్యంగా ఇరాన్ యురేనియంను అమెరికాకు తరలించే ప్రసక్తే లేదని, చర్చల విషయంలో ట్రంప్ అబద్ధాలు ఆడుతున్నారని ఇరాన్ మండిపడుతోంది. ట్రంప్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఇరాన్ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు.